ఈ భూమి మీద ఉన్న నీళ్లు ఈ భూమి కంటే పాతవి అంటే నమ్ముతారా? నమ్మశక్యంగా లేకపోయినా అదే నిజం. మన నరాల్లో ప్రవహిస్తున్న రక్తంలో ఉండే వాటర్ మాలిక్యూల్ 4.5 బిలియన్ ఇయర్స్ పాతవి. మౌంట్ ఎవరెస్ట్ కంటే పాతవి, డైనోసార్ల కంటే పాతవి. అంతెందుకు, ఈ భూమి మీద ఫామ్ అయిన మొదటి కాంటినెంట్ వాల్బారా కంటే పాతవి. చిన్నప్పుడు 7th క్లాస్లో వాటర్ సైకిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, గుర్తుందా? ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ భూమి మీద ఉన్న నీళ్లు ఈ భూమిని వదిలేసి బయటికి ఎక్కడికి వెళ్ళవు, అండ్ బయట నుంచి కొత్త వాటర్ ఈ భూమి మీదకి రాలేవు. ఎందుకంటే మన భూమి అనేది ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ తో బిల్డ్ అయి ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ లో 8 సెక్స్ట్రిలియన్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ గా చూసుకుంటే వాటిలో కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఈ భూమి మీద పుట్టి చనిపోయిన ప్రతి ఒక్క మనిషి శరీరంలోకి వెళ్ళి వచ్చినవే. అంటే నువ్వు, నేను, గాంధీ తాత, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఈవెన్ శ్రీకృష్ణ దేవరాయలు మనందరం ఒకే వాటర్ ని షేర్ చేసుకుంటూ వచ్చాం. అంతెందుకు, ఈ రోజు మార్నింగ్ నువ్వు తాగిన కాఫీలో యూజ్ చేసిన వాటర్ లోంచి 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక డైనోసార్ వీపు మీద కురిసిన వర్షపు చినుకై ఉండొచ్చు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళి ఆ బీచ్ వాటర్ ని టచ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు పాస్ట్ ని, ప్రజెంట్ ని, ఫ్యూచర్ ని ఒకేసారి టచ్ చేస్తున్నావు అని. అసలు వాటర్ భూమి మీదకి ఎలా వచ్చింది అండ్ వాటర్ గురించి మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసే చూడు.